చనిపోతారు, అంతేగాని వాళ్ళు కావాలని చనిపోరు. ఇక్కడ హీరో వాళ్ళు అది అర్థం చేసుకోవాలి, అంతేగాని సినిమా చనిపోగానే సినిమా బాగాలే అనడం అదే ఒక కామన్ అయిపోయింది. కాకపోతే సినిమా చూడాలి, కరెక్ట్ అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకుని సినిమా అర్థమవుతుంది. అంతే అర్థం కావాలి, నాకు అర్థం కాదు. నాకు పెద్ద నచ్చింది సినిమా. శ్రీకాంత్ క్యారెక్టర్లో బాగుంది, అంటే ఆయన ఎంత యూజ్ చేయాలి అంత యూజ్ చేయాలి. ప్రొడ్యూసర్ గారు సినిమా కరెక్ట్ చూస్తే అర్థమవుతుంది, అర్థం కావాలి నాకు అర్థం కాదు. సినిమా మాత్రం ఓకే, బ్లాక్ బస్టర్. అన్నటోళ్ళు మస్తు అంటారండి, ఏ సినిమాకి అది పోల్చొద్దు ఎప్పుడైనా. ఈ సినిమా తగ్గట్టు ఇది ఓకే, బాగానే తీసారు, నాకైతే నచ్చింది. ఫైట్స్ కానీ, ఎలివేషన్స్ కానీ, డైరెక్షన్ కానీ ఓకే. కాకపోతే ఒక ఎన్టీఆర్ కొరటాల శివ ఎన్టీఆర్ని కొత్తగా చూపించింది, ఇలా అంటే ఒక డిఫరెంట్ స్టోరీలో తీసుకుపోయింది, అంతేగాని ఇంకా వేరేది ఏం లేదు. జాన్వీ కపూర్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది, ఒక కొత్తగా చేసింది. అప్పుడు యాక్టింగ్ చాలా బాగుంది, ఒక డిఫరెంట్ సూపర్. ఎట్లా అనిపించింది అనకుండా మీరు సినిమా చూసినాక ఎప్పటి సినిమా ఎట్లుందో, ఎలివేషన్స్ కానీ, ఫైట్స్ కానీ, యాక్షన్ కానీ, ఎన్టీఆర్ని మనం ఇప్పటిదాకా చూడలేము, అట్లా చూసినాం ఈసారి కొత్తగా. అంటే ఒక సింహం వేటాడితే ఎలా ఉంటుంది ఎన్టీఆర్, ఈ సినిమా దేవరాలు చూపించిండు. ఫస్ట్ హాఫ్ దద్దరిల్లిపోయిందంటగా. అదే నేనేమంటున్నా, లుంగి కట్టి మా అన్న ఎన్టీఆర్ అన్న లుంగి కట్టి సినిమా మాత్రం ఇచ్చి పడేసింది ఫస్ట్ హాఫ్లో మొత్తం. సెకండ్ హాఫ్ కొడుకు దిగుతాడు, ఆ క్యారెక్టర్ కూడా బాగుంది. సినిమా నీకు ఎక్కడ బాగాలే అంటారు చాలా మంది అంటారు, నాకైతే నచ్చింది అన్న. ఎందుకంటే సినిమా నచ్చకపోవడం కారణం కాదు, సినిమా ఎందుకు బాగుంది నాకు నచ్చిందంటే, ఊరి కోసం తండ్రి త్యాగం చేస్తాడు, కొడుకు త్యాగం చేస్తాడు. అంటే సినిమా హీరో చనిపోగానే సినిమా బాగాలే అనడం ఒకటి అది అయిపోయింది. కానీ ఇక్కడ స్టోరీ అర్థం చేసుకోవాలి, ఎందుకు చనిపోయింది హీరో, దానికోసం మన స్టోరీ అర్థం చేసుకుని అర్థమవుతుంది సినిమా. కొంతమంది కావాల్సిన ట్రోల్ చేసుకున్నారు సినిమా చూడక ముందుకే, ఏం చెప్తారు వాళ్ళకి? ఒకటి చెప్తున్నా, ఇంత పైసలు పెట్టి సినిమా తీస్తారు, ఇంత ఖర్చు పెట్టి తీస్తారు, ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ ఇంతమంది కష్టపడి సినిమా తీస్తారు. ఒక సినిమా చూసినాక సినిమా కొద్దిగా తీసి చూసినాక కూడా బాగాలే అని అనడం ఒకటి కామన్ అయిపోయింది. అది ఇంత కష్టపడి సినిమా తీస్తారు, సినిమా బాగుండాలని తీస్తారు కానీ సినిమా ఫ్లాప్ కావాలని తీయరు కదా. థియేటర్ రావద్దని ఉండదు కదా, థియేటర్ రావాలనేది సినిమా తీస్తారు కానీ రావద్దని ఉండదు కదా. సినిమా అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకుని అర్థమవుతుంది అంతే. ఒక్క ముక్కలో ఏం చెప్తారు దేవరా గురించి? అని ఒకటి చెప్తున్నానా, మళ్ళీ ఎన్టీఆర్ని మళ్ళీ ఒక ఆదిలో యాక్షన్ ఎలా చూసినాం, ఒక సింహాలో ఎలా చూసినాం, ఒక త్రిపులలో ఎలా చూసినాం, అందులో కంటే యాక్టింగ్ బాగా చేసాం. యాక్టింగ్ కానీ, డ్యాన్స్ కానీ ఇచ్చి పడేసి దుమ్ము లేచిపోయింది. చెప్తున్నా ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం సినిమా మాత్రం నచ్చుతుంది.